అయింది. ఇందులో వచ్చేసి ఇంకా మనం దీన్ని దింపుకొని నెక్స్ట్ ఇందులో నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చి ఈసారి రైస్ యాడ్ చేయాలనుకుంటున్నారు. చూస్తున్నాను కదండి, ఇక్కడ 2 minutesకే మనకి ఇలా గడ్డ కట్టేస్తుంది. అందుకని నేను ఇక్కడ ఏమి యాడ్ చేస్తాను అంటే ఒక 2 నుంచి 3 tablespoons వరకు రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఇందులోనే ఒక 2 or 3 spoons ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. ఇందులోనే 1 spoon హనీ, 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్. విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఖచ్చితంగా వేసుకోవాలండి, మనకి చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి మిల్క్ కూడా మనకు మంచి మాయిశ్చరైజర్ అండి, మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది ఇది ఈ సోప్ వాడటం వల్ల. ఇంకొక విషయం వచ్చేసి రైస్ ఫ్లవర్ వల్ల మనకి స్క్రబ్ లాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి ఊరికే చర్మం పైన బాగా చెమటలు పట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ఇలా స్క్రబ్ బేస్డ్ సోప్స్ వాడటం వల్ల మంచి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కలిపేసరికి నాకు గడ్డ కట్టేసింది. మళ్ళీ నేను వచ్చేసి వాటర్ హీట్ చేసుకొని మళ్ళీ డబుల్ బాయిలింగ్ మెథడ్ స్టార్ట్ చేశాను.